ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనమందరము ఈ సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు ఈ దినమున దేవుడు మనందరితోనూ తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడినట్లు మన యొక్క హృదయములను మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ నేడు దేవుని సన్నిధానంలో మనము సాగిలపడదాం. అందరము కళ్ళు మూసుకొని మోకరించి దేవునికి ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దాం. ప్రభువా, ఈనాడు నన్ను దర్శించు, నీ వాక్యము చేత నన్ను దర్శించు. నా ప్రియ రక్షక, నీ యొక్క వెలుగు నాకు అనుగ్రహించు, నీ యొక్క కృపను నా మీద నువ్వు కురిపించు అంటూ దేవునికి విజ్ఞాపన చేద్దాం. మా భారములు ఎరిగిన దేవ, మా హృదయ వాంఛనలు ఎరిగిన దేవ, మమ్మల్ని ఎరిగిన మా ప్రియ రక్షక, మీ యొక్క మహిమ, మీ యొక్క ప్రసన్నత, మీ బాహువు ఈ దినమున మా వెంట వచ్చినట్లు సహాయం చేయమని దేవుని వేడుకుందాం. అందరము నోరు తెరిచి ప్రార్థిద్దాం. కృపలను కురిపించు దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎవరిని ఆశీర్వదించుదునా, ఎవరి మీద తన యొక్క హస్తమును నిలుపుదునా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దినమున నీవు నేను ఆయన సన్నిధానంలో సాగిలపడి ప్రార్థించినట్లయితే మన మనవిని ఆలకించి మనతో ఉన్న దేవుడు మన కృప చూపడానికి సిద్ధముగా ఉన్నాడు గనక మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వకృపానిధియగు దేవా, ఈ దినమునకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ మార్చి నెల మొదటి ఆదివారంలో మీరు మమ్మలను ప్రవేశపెట్టి నేడు మేమందరము కలిసి నీ నామాన్ని గణపరచుటకై, నీ నామాన్ని హెచ్చించుటకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అద్భుతమైన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా రక్షక, ఈ దినమున మీ యొక్క ఆత్మశక్తిని మా మధ్య బలముగా మీరు కుమ్మలించండి. మీ యొక్క సన్నిధానములో మేమందరము సాగిలపడి మీరు మాతో మాట్లాడుచున్న వాక్యాన్ని మీరు మాతో ఎట్టి రీతిగా అయితే మాట్లాడగోరుచున్నారో, మీరు మమ్మల్ని ఇటు రీతిగా అయితే ఆదరించగోరుచున్నారో, బలపరచగోరుచున్నారో, అటు రీతిగా నీ యొక్క బలమును శక్తిని పొందిన వారమై నీ సన్నిధానంలో సాగిలపడుచు నీ యొక్క ఆత్మతో నింపబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు కృపను కురిపించు శక్తిమంతుడా, నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ఆత్మ ధైర్యాన్ని, నీ యొక్క ఆత్మ పరిపూర్ణతను, అభిషేకమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న మా అందరి మీద అటువంటి కృపను శక్తిని కురిపించుచున్న యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నారు. ప్రియులారా, మరి అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. ఆయన యొక్క నామాన్ని గణపరచుటకు, ఆయనను స్మరించుకున్నటకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని తలంచుకొనచ్చు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ గీతములో పాడి ఆయన యొక్క నామాన్ని మయంపరుచుకుందాం. కనుక ఈ సమయంలో మనమందరము కలిసి ఒక అద్భుతమైన గీతాన్ని పాడుచు దేవునికి స్తుతులు అర్పించుచు ఆయన యొక్క నామాన్ని మయంపరుచుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. కలిసి పాడదాం అందరు కలిసి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము.
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అందుక చెప్దాం, అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కలిసి పాడదాం అందరూ కలిసి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. అందుకని హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మళ్ళా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి సేవిస్తున్న మనము ఈ సమయంలో ఆ దేవుడు చేసిన గొప్ప కార్యమును తలంచుకొనుచు, ఆయన చేసిన శిలువ యాగమునకు మనలను మనము సమర్పించుకొనుచు, ఆ యేసయ్య పాదాల చెంత మనం సాగిలపడుచు ఈ యొక్క అద్భుతమైన గీతాన్ని పాడుకొనుచు దేవుని నామాన్ని మహింపరచుకుందాం. సిలువలో నాకై కాచెను యేసు రక్తము. సిలువలో నాకై కాచెను యేసు రక్తము. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. కలిసి పాడదాం, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము.
నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, అందరూ కలిసి సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము. కలిసి పాడదాం అందరూ కలిసి. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చే రక్తం, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తములో ఉన్న శక్తి సమస్యలన్నీ తీర్చునుగాక యేసు రక్తం, యేసు రక్తము, యేసు రక్తము. అందరూ కలిసి పాడదామా? ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. కలిసి అందరు కలిసి. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. మనలో ఉన్న దుర్నీతినంత
బాపును యేసు రక్తము. అందరు కలిసి పాడదాం. యేసు రక్తం, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరము దేవునికి సమర్పించుకుంటూ రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము. దురాత్మలను పారదోలే రక్తం, దురాత్మలను పారదోలును యేసు రక్తము. దురాత్మలను పారదోలును, దురాత్మలను పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. సిల్వరు నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై, మనకై యేసు ప్రభుల వారి సిలువ మీద మరణించున్నారు. మనకు సమాధానమునిచ్చుటకు సిలువలో నాకై, సిలువలో మనలను తండ్రితో ఐక్యపరచుటకు, మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకు, మనకు నీతిని అనుగ్రహించినట్లు, మనకు పరిశుద్ధతను అనుగ్రహించినట్లు యేసు ప్రభుల వారు సిలువ మీద రక్తమును కార్చి ఉన్నారు. యేసు రక్తము శిలనైన నన్ను మార్చేను, శిలనైన నన్ను మార్చేను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చేను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధానంలో మనం అందరం మోకరించి మన యొక్క నేత్రములను మూసుకొని కృపలను కురిపించి దేవుని వైపు చూస్తూ ఆ కృపగల దేవుని యొక్క బహు తేజస్సును, బహు కృపలను, హిమము వంటి ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన చరణములు చేరిన వారై ఆయన యొక్క పాదముల చెంత మనలను మనం సమర్పించుకొనుచు, దేవా మేము మీ పాదాల చెంత ఉన్నా, మమ్మలను కరుణించయ్యా, మా మీద నీ యొక్క కృపను కురిపించయ్యా అంటూ దేవుని సన్నిధానంలో మనం సాగిలపడదాం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మన యొక్క కోరికలు సఫలపరిచే దేవుడు, ఆలోచనలన్నిటినీ సిద్ధింపచేయు దేవుడు. ఈనాడు దేవుని సన్నిధానంలో ఉన్న మీ అందరికీ సర్వాధికారి యొక్క సర్వక్రియలు ఆయన మన యొక్క జీవితంలో జరిగించునుగాక. కనుక ఈనాడు ప్రియులారా ఆయనకు సమర్పించుకున్నాం,
ఆయనకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకుందాం. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. అందుకశదమా అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే వేడితిని, నీ వరములనే నే కోరితిని. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని.
త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. జీవనయాత్ర శుభప్రదమాయే, నా ప్రతి ప్రార్థన పరిమళమాయే. జీవనయాత్ర శుభప్రదమాయే, నా ప్రతి ప్రార్థన పరిమళమాయే. నీ ఉదయ కాంతితో నన్ను నడుపుము, నా హృదిని నీ శాంతితో నింపుము. నీ ఉదయ కాంతితో నన్ను నడుపుము, నా హృదిని నీ శాంతితో నింపుము. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలోదే. పాడదామందరూ కలిసి. మన జీవన యాత్రను ఆగిపోక ముందుకు నడిపించు దేవుడు ఉదయ కాంతితో, తన యొక్క వెలుగుతో శాంతిని సమాధానమును అనుగ్రహించు దేవుడు. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలో దేవా. కృపను చూపి అభిషేకించి వాగ్దానములు నెరవేర్చితివి. కృపను చూపి అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినావే. బహుగా నన్ను ప్రేమించినావే, బలమైన జనముగా నన్ను మార్చినావే. బహువింతగా నన్ను ప్రేమించినావే, బలమైన జనముగా నన్ను మార్చినావే. నీ కీర్తి జగమంత వివరింతును, నీ దివ్య మహిమను ప్రకటింతును. నీ కీర్తి జగమంత వివరింతును, నీ దివ్య మహిమను ప్రకటింతును. అందుకసి పాడదామా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా. అందుకసి ఆరాధించి ఆనందించెద నీలో దేవా. ఏసేలోనే అర్పించెదను నా సర్వమును. దేవునికి అర్పించుకుంటూ దేవునిలో ఆనందిస్తూ అందుకసి మళ్ళా పడదాం. అర్పించెదను అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నే వేడితిని, నీ వరములనే నే కోరితిని. చరణములే నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే. సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే దేవా. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా,
నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. అందుకసి అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీ ఆత్మతో, నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదును. అందుకసి ఆ సర్వాధికారి యొక్క కృపలను పొందుకున్నప్పుడు ఏమవుదుము, ఆశీర్వాదం పొందుకున్నాము. మళ్ళా ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఏమవుదునో ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ నోతెచ్చి ఆరాధన. దేవానికి ఆరాధన. కోరికలు తీసుకున్న దేవునికి, ఆలోచనలు సిద్ధింపజేయించిన దేవునికి, సర్వాధికారి అయిన దేవునికి, కృపలను కురిపించు కరుణ సంపన్నుడైన దేవునికి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఆయన ప్రేమను తలంచుకొనుచు ఎనలేని నీ, ఎవరు విడిచిపెట్టినా విడదీయలేని ప్రేమ, విడిచిపెట్టని ప్రేమ, కడవరకు చేర్చే ప్రేమ, షాలేము నగరిలో సియోనుకు చేర్చే ప్రేమ, ఎనలేని నీ 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 ప్రేమ. సర్వాధికారి,
సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. పాడదాం. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. సర్వాధికారి సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా సఫలము చేసి నాలో కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితి. పాడదాం. నా కోరికలే. సర్వాధికారి అయిన దేవుడు, సకలమును అనుగ్రహించు దేవుడు, సమృద్ధిలోనికి నడిపించు దేవుడు ఈనాడు మీ యొక్క కోరికలను సిద్ధింపచేయునుగాక, మీ యొక్క ఆలోచనలను నెరవేర్చునుగాక. సియోనులో నుంచి పరిశుద్ధమైన తన యొక్క కృపాసనము యొద్ద నుంచి దేవుడు మనలను కరుణించునుగాక. మన యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని దేవుడు కరుణించునుగాక. సర్వాధికారి 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 నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. ఈనాడు మీ కోరికలు ఏవైనా యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆలోచనలే నెరవేర్చితివి. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చి తనుషత అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. కలిసి పాడదాం. అర్పించదను నా సర్వమును నీకే దేవు. సర్వాధికారి అయిన దేవునికి మన యొక్క జీవితాన్ని అర్పించినట్లయితే సమృద్ధిలోనికి నడిపించు దేవుడు. ఆయన ఆరాధించినట్లయితే సంతోషమును, సమాధానమును, విజయోత్సవమును అనుగ్రహించు దేవుడు. అందరూ కలిసి అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. సర్వాధికారి అయిన దేవుడు మనల్ని చూచుచున్నాడు. ఆయనకు సమర్పిద్దాం మన యొక్క జీవితాలను. వ్యర్థముగా ఎందుకు మన యొక్క జీవితాలను నాశనం చేసుకున్నాం? సర్వాధికారి అయిన దేవుని చెంతకు, మన యొక్క కోరికలు నెరవేర్చు దేవుని చెంతకు, ఆలోచనలను సిద్ధింపచేయు దేవుని చెంతకు మన యొక్క ప్రతి అవసరతలను సమర్పించుకొనుచు మహిమోన్నతుడైన ఆయనను, మనోహరుడైన ఆయనను, అత్యున్నతుడైన ఆయనను అందరము మహింపడతాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, ఇప్పటివరకు మీ నామాన్ని బహుశక్తితో, ఉజ్జీవముతో ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మీ యొక్క వాక్యము నుంచి కుమారుడు అయిన నీవు ఎట్టి రీతిగా ప్రత్యక్షపరచబడి ఉన్నావో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అన్నది మేము ధ్యానిస్తున్నాం. ఆ ధ్యానలో ఈ దినమున మేము ధ్యానిస్తున్న యెషయా గ్రంథము నుంచి మీరు మాతో మాట్లాడండి. అనేకులు ఈనాటి వర్తమానము ద్వారా దీవింపబడినట్లు నీ యొక్క వాక్యం వారిని చలించి వారి జీవితంలో ఉన్న ప్రతి కల్మషమును తీసివేసి
పరిశుద్ధతను, సమాధానమును, సంతోషమును అనుగ్రహించినట్లు నీ కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు దేవుని సన్నిధానంలో ఉన్న ప్రియులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామమున నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈనాడు దేవుని యొక్క సన్నిధానానికి నూతనముగా విచ్చేసిన కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి దైవ దీవెనలు పొందుకొనాలని నేడు దేవుని సన్నిధానంలో వేచి చూచుచున్న ప్రతి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క హృదయపూర్వకమైన దీవెన ఆశీర్వాదాలు కలుగునుగాక. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, సకలమును సృజించిన సర్వ సృష్టికర్త ఈనాడు మనతో ఏమి మాట్లాడుకోర్చున్నాడో అన్నది చెవిగలవారమై విని దాన్ని గ్రహించినట్లు దేవుడు మనకు మంచి మనస్సును, విశాలమైన హృదయమును అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథంలో యేసు ప్రభుల వారి గురించి ఈనాడు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది. అది జుంటె తేనె దారాల కన్నా మధురమైనది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అది మన యొక్క జీవితానికి వెలుగై ఉన్నది అని భక్తుడు తెలియజేసి ఉన్నాడు. అది మనకు జీవాహారమై ఉన్నది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈనాడు అంతటి శ్రేష్టమైన వాక్యాన్ని వినుచున్న మనమందరము కొంత సమయం ఎటువంటి పనులు పక్కపెట్టి శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించదము. హల్లెలూయా. యెషయా గ్రంథంలో యేసు ప్రభుల వారిని గురించిన విశేషములు ఎట్టి రీతిగా భక్తుడు తెలియజేస్తున్నాడు అన్నది ఈనాడు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథము యేసు ప్రభుల వారికి 700 సంవత్సరములకు ముందు రచించబడిన గ్రంథం. యేసు ప్రభుల వారికి 700 సంవత్సరముల ముందు రచించబడిన గ్రంథం యెషయా గ్రంథం. అంటే 7 శతాబ్దాలకు ముందుగా భక్తుడైన యెషయా గారు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాటలను రచించిన గ్రంథం ఈ యొక్క యెషయా గ్రంథం. హల్లెలూయా. ఈ బైబిల్ ధ్యానంలో మనము చాలా పుస్తకములను ధ్యానించి ఉన్నాం. ఈ యెషయా గ్రంథము బైబిల్కి మధ్యముగా ఉంటున్న గ్రంథం. ఈ గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథం కనుక ఈ పాత నిబంధనలో మనం ధర్మశాస్త్రాన్ని ధ్యానించున్నాం, చరిత్రాత్మకమైన గ్రంథాలు ధ్యానించున్నాం, సాహిత్య గ్రంథాలు ధ్యానించున్నాం. ఇప్పుడు ప్రవచనాత్మకమైన గ్రంథములో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎట్టి రీతిగా ఉన్నది అన్నది మనం ధ్యానిస్తున్నాం. యెషయా అనబడుచున్న ఈ భక్తుడు యెరూషలేము నగరిలో జన్మించినవాడు. యెరూషలేము నగరిలో జన్మించినవాడు. ఈ భక్తుని యొక్క సందేశములన్నీ యూదయ సామ్రాజ్యమునకు, ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు అందించబడిన సందేశములు యెషయా అనబడుచున్న ఈ యొక్క భక్తుని యొక్క సందేశములు. యెషయా అనే భక్తుడు 8వ శతాబ్దములో జీవించినవాడు. అంటే 700 సంవత్సరాలు అన్నాము కదా, దానికి 8వ శతాబ్దం అంటారు. 8వ శతాబ్దం. మనం ఉంటున్నది ఇప్పుడు 2000వ సంవత్సరంలో ఉన్నాం, 2020. కానీ మనది 2021. అయితే 21వ శతాబ్దం అంటారు ఈ యొక్క శతాబ్దాన్ని. అదే రీతిగా 8వ శతాబ్దపు ప్రవక్త యెషయా భక్తుడు. ఆ యెషయా భక్తుని యొక్క గ్రంథము, ఈ యెషయా గ్రంథము ఒక చిన్న బైబిల్గా భావిస్తారు అని మీకు చాలాసార్లు వాక్యములో నేను తెలియజేసి ఉన్నా. దానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క గ్రంథమునకు 66 అధ్యాయములు కలవు. బైబిల్ గ్రంథములో 66 పుస్తకములు కలవు. బైబిల్ గ్రంథం అంతటా తెలియజేయబడుచున్న సంగతులను, విశేషమైన కార్యములను
యెషయా గ్రంథములో ఇమిడిపరచబడి ఉన్నవి అన్నది బైబిల్ పండితుల యొక్క అవగాహన, వారు చెప్పుచున్న వివరణ. అయితే ఈ గ్రంథములో యెషయా భక్తుడు నలుగురు రాజుల యొక్క కాలంలో జీవించున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనమును మీరు చదువుకున్నట్లయితే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినముల్లో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. బైబిల్ గ్రంథంలో 568వ పేజీ, 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా అనబడుచున్న యొక్క భక్తుడు నలుగురు రాజుల యొక్క కాలంలో జీవించి ఉన్నాడు. ఒక విశేషమైన మాటను చెప్తాను. బైబిల్ పండితులు ఈ గ్రంథము ఒక భక్తుడు కాదు, 2 లేదా 3 రచించున్నారు అని చెప్తారు. ఎందుకు అంటే ఈ నలుగురు రాజుల యొక్క కాలము చిన్నది కాదు, విస్తారమైన కాలమును కలిగిన వారి యొక్క కాలము, వారు బబులోను యొక్క బానిసత్వంలోనికి వెళ్ళకముందు యెషయా భక్తుడు ప్రవచనాలు తెలియజేస్తున్నాడు. బబులోను బానిసత్వంలో ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాడు. దాని నుంచి బయటకు మీరు ఎలా వస్తారు, ఎట్టి రీతిగా జీవిస్తారు అన్నది ప్రవచనాత్మకముగా కూడా యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. అందుచేత 1 కాదు 2 అని చెప్పే ఉన్నారు పండితులు. కానీ యెషయా భక్తునికి దేవుడిచ్చిన అనుగ్రహము అది శాశ్వత కాలము. దేవుని గురించి ప్రకటించే దీవెనలను దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు విధేయత చూపి మనం జీవించినట్లయితే యెషయా భక్తుని వలె మనకు కూడా దేవుడు నిత్యము నిలిచియుండు దీవెనలు అనుగ్రహించునుగాక. కనుక 4 రాజుల యొక్క కాలంలో యెషయా భక్తుడు జీవించి ఉన్నాడు. అయితే ఈ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలను 3 భాగాలుగా విభజించవచ్చు. ఆ 3 భాగాల్లో 1 నుంచి 39 అధ్యాయాల వరకు దేవుని యొక్క న్యాయము గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి భక్తుడు రచిస్తూ ఉంటాడు. వారిని పిలుస్తూ ఉంటాడు, మీరు రండి, మీరు పాప మార్గములను విడిచిపెట్టి నీతి మార్గములోనికి రండి అంటే వారు ఆలకించరు. అందుచేత దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు రాబోతున్నది అన్నది 1వ అధ్యాయము నుంచి 39వ అధ్యాయం వరకు రచించబడిన సంగతులు. మీరు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యము చేస్తున్నారు కనుక మీరు బబులోను బానిసత్వంలోనికి, అసీరియా బానిసత్వంలోనికి, మీ దేశము, మీ రాజ్యము, మీ యొక్క దేవాలయము నాశనమైపోతుంది అన్నది యెషయా భక్తుని యొక్క సందేశము 1 నుంచి 39 అధ్యాయాలు. 40 నుంచి 55 అధ్యాయాల్లో దేవుడు విమోచకుడు, మీకు విమోచన అనుగ్రహించువాడు, సర్వశక్తిమంతుడు మిమ్మలను దర్శించుచున్నాడు, మీరు దేవుని యొద్దకు తిరిగి ఉన్నారు గనుక ఆయన కరుణను మీరు పొందుకొనగోరుచున్నారు అన్నది 40 నుంచి 55 అధ్యాయాల వరకు ఉన్న సందేశం. 56వ అధ్యాయము నుంచి 66వ అధ్యాయం వరకు మీకు నూతనమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ందరినీ ఆయన మళ్ళా నూతనమైన రాజ్యములోనికి, నూతనమైన మహిమలోనికి నడిపించబోతున్నాడు అన్నది 56వ అధ్యాయము నుంచి 66వ అధ్యాయమునకు ఉన్న సందేశం. కనుక ఈ సందేశాలన్నీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క న్యాయము గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి, దేవుని యొక్క విమోచన గురించి, దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తున్న నిత్యమైన పరిశుద్ధమైన నిత్యమైన నగరి గురించి మనం చూస్తున్నాము. గనుక ఈ యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్గా బైబిల్ పండితులు చెప్పడం, వివరించడం గమనార్థకం. అయితే ఈ దినమున ప్రియులారా, మరి ఇటువంటి శ్రేష్టమైన యెషయా గ్రంథమును ఈ దినమున మనం పూర్తి చేసుకొనలేము. కానీ దేవుడు కృప చూపుచున్న కొద్దీ 3 మాటలు యేసు ప్రభుల వారు ఎట్టి రీతిగా యెషయా గ్రంథములో ప్రత్యక్షపరచబడుచున్నారు అన్నది మీకు నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 568వ పేజీ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనామా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెర్పు చేయు పిల్లరారా, మీకు శ్రమ.
వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారి గురించి ఈ గ్రంథము మొదటి భాగంలోనే ఏ బిరుదు యేసు ప్రభుల వారికి ఇస్తున్నది, ఎటువంటి ప్రత్యక్షతను యేసు ప్రభుల వారి గురించి తెలియజేస్తున్నది అంటే, ఆయన ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధుడు అని యెషయా గ్రంథంలో భక్తుడు రచించున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుచున్నది ఏ జనాంగముతో? ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు కనుక ఇశ్రాయేలుకు అర్థం అవ్వడానికి, ఇశ్రాయేలు దాన్ని గ్రహించడానికి మీకు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అన్నది యెషయా భక్తుని యొక్క సందేశం. కనుక ఈ సమయంలో మనము ప్రపంచమంతటిని మన యొక్క అవగాహనలో పెట్టుకొని మాట్లాడుతున్నాము గనక విశ్వమునకు పరిశుద్ధుడైన దేవుడు మనకు ఉన్నాడు, ఆయన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు ఆయన, ఎటువంటి నిష్కలంకము లేనివాడు ఆయన. ఆయనే ఇశ్రాయేలీయులకు పరిశుద్ధుడు, విశ్వమంతటికి పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే యెషయాభక్తుడు అంటున్నాడు, మీరు దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టి, ఆ పరిశుద్ధుని యొక్క మార్గములను విడిచిపెట్టి దుష్టత్వములోను, అన్యాయములోను, అతిక్రమములోను మీకు నచ్చినట్లు ప్రజలందరూ చిన్నవారితో కూడా కలిసి, పిల్లలు కూడా కలిసి మీరు తిరుగుచున్నారు గనక మీకు ఇప్పుడు ఏమి కలుగునంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడు? మీకు శ్రమ కలుగును అన్నది దేవుని యొక్క మాట. అక్కడ నీతిని విడిచి, పరిశుద్ధతను విడిచి, న్యాయమును విడిచి అన్యాయమును జరిగిస్తూ అవినీతిని జరిగిస్తున్న ఇశ్రాయేలు జనాంగముతో యెషయా భక్తుడు తెలియజేస్తున్న మాట, ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధతను మీరు జరిగించడం లేదు గనక, అన్యాయముతో అతిక్రమములతో మీరు జీవించినారు గనక మీకు ఇప్పుడు శ్రమ కలుగును అన్నది భక్తుడు తెలియజేస్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు వాక్యం వించిన ప్రియులారా, నేటి ప్రపంచంలో వయసు భేదము లేక, ప్రాంత భేదము లేక, ఎటువంటి విభేదములు లేక మనుషులు ఎంటి రీతిగా అతిక్రమములను, కల్మషమును, దుర్నీతిని, అన్యాయమును జరిగించుచున్నాలన్నది మనకు తెలుసు. స్కూల్కి వెళ్తే పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, అందరూ కాదు కొంతమంది ఉన్నారు. బయటకు వెళ్తే వివిధ రకాలైన చూపుతో చూచే జనాంగం ఉన్నారు, వారిలో ప్రతి వయసుకు చెందిన వారు ఉన్నారు. ఇంట్లో ఉంటే ఆ కుటుంబములో కూడా ఎట్టి రీతిగా మనసు మార్చబడుతున్నది, ఎట్టి రీతిగా మనుషుల యొక్క హృదయము అవినీతిని, దుష్ట కార్యములు జరిగించుచున్నది అన్నది కూడా మనకు తెలుసు. సమాజములో న్యాయము లేదు, కుటుంబములో న్యాయము లేదు, గృహములో న్యాయము లేదు, పాఠశాలలో న్యాయము లేదు, అధికారములో న్యాయము లేదు. ఎక్కడ చూసినా దుర్నీతి, దుష్టత్వము, అతిక్రమములు జరిగించుచున్న లోకములో మనమున్నాం. అటువంటి లోకములో ఉన్న మనకు దేవాది దేవుడి నాడు తెలియజేస్తున్న మాట, ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధతను, ఆయన న్యాయమును, ఆయన నీతిని జరిగించక మీరు జీవించుచున్నట్లయితే మీకు ఏమి కలుగును? మీకు శ్రమ కలుగును అన్నది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ముందు వారం కాలిఫోర్నియా అనే పట్టణంలో ఒక తండ్రి తన యొక్క కుమార్తెను కోసి తన యొక్క గుండెను కూర వండుకొని భుజించి ఉన్నాడని వార్తల్లో వచ్చి ఉన్నది. దుష్టత్వము అట్టి రీతిగా పెరుగుచు ఉన్నది. మన యొక్క నగరము పక్కనున్న కాకినాడ పట్టణంలో అధికారి అనబడుచున్న ఒక వ్యక్తిని ఆయన మీద ఒక వెహికల్ని పంపించి, వెహికల్తో గుద్దించి ఆయనను అక్కడికక్కడే చంపివేసి ఉన్నారు.
ఎటువంటి దుష్టత్వము, అన్యాయము జరిగించుచున్న లోకంలో మనం ఉన్నాం. అందుచేతనే దేవుడు ఈ లోకములో ఈ దుష్టత్వమును, ఈ దుష్ట కార్యములను జరిగించున్న లోకమునకు శ్రమను పంపించుచూ ఉన్నాడు. కష్టములను మన యొక్క జీవితంలోనికి ఆయన అనుమతించుచూ ఉన్నాడు. దుష్ట కార్యాలు చేయించున్న మనకు, దుర్నీతిని జరిగించుచున్న మనకు భక్తుడు తెలియజేస్తున్న మాట, పరిశుద్ధతను మీరు కోల్పోచున్నారు గనుక, పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు విడిచి తిరుగుచున్నారు గనుక మీకేమి కలుగును? శ్రమ కలుగును అన్నది భక్తుడు తెలియజేస్తున్న మాట. ఈ ఇశ్రాయేలీలొక్క పరిశుద్ధుడు అన్న మాటను 21 సార్లు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 21 సార్లు యెషయా గ్రంథంలో ఈ మాట ఉన్నది. అంటే అంతగా మీరు పరిశుద్ధతలోనికి రావాలి అని భక్తుడు అంతటి దృఢమైన సందేశాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అంతటి అవినీతిలో మీరు జీవిస్తున్నారు కనుక, అతిక్రమములు మీరు జరిగిస్తున్నారు కనుక, పరిశుద్ధుడు ఉన్నాడు, కనీసం మీరు ఆయన చెంతకు రావాలి, ఆయన మాటను వినాలి అన్నది యెషయా భక్తుని యొక్క విన్నపం ఈ యొక్క గ్రంథము ద్వారా. 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దాన్ని వెంటనే చెయ్యనిమ్ము. ఇశ్రాయేలీలొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలుయు, మేలు కీడుయు చెప్పుకొని చీకటిని వెలుగుయు, వెలుగును చీకటియు ఎంచుకొను వారికి శ్రమ. మళ్ళా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, వారికి నచ్చినట్లు కీడును మంచిగా, మంచిని చెడుగా మార్చుకుంటున్న ప్రజలు ఉన్నారు. అందుచేత వారితో తెలియజేస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మీ మీద తన యొక్క నేత్రములను కేంద్రీకరించి ఉన్నాడు. ఇటు రీతిగా మీరు దుష్టత్వములోను మంచిని చెడుగా మార్చుచు చెడుతనములో జీవించుచున్న మీకు శ్రమ కలుగును అన్నది మరలా యెషయా భక్తుడు తెలియజేస్తున్నమాట. ఈనాడు వివిధ రకాలైన రోగములు ఒకటి తర్వాత ఒకటి, ఆర్థిక పరిస్థితులు చేజారిపోయే దేశాలు, ప్రతి వనరులు తరిగిపోతున్న ప్రపంచం, ప్రతి వనరులు అవసరతలు హెచ్చింపైన స్థాయిలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ప్రతి మన యొక్క నిత్యావసరాలు గొప్ప స్థాయిలోనికి, మరింత ధరలోనికి, పెంపులోనికి వెళ్ళిపోతున్న పరిస్థితి, భుజించలేని పరిస్థితులు, జీవించలేని పరిస్థితులు, నివసించలేని పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు మనుషునికి కలుగుచున్నవి అంటే, మనుషుడు చెడుతనమును మంచిగా మార్చి అతిక్రమములు జరిగించుచున్నాడు కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, మీకేమి కలుగును? శ్రమ కలుగును అన్న దేవుని యొక్క మాట. అయితే ఈ శ్రమను పొందుకొనుచున్న మనం ఇప్పటికైనా యెషయా భక్తుడు తెలియజేస్తున్న మాట 12వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, 578వ పేజీ. సియోను వాసి ఉత్సాహదు అని బిగ్గరగా చెయ్యము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు పాపములో జీవిస్తున్నారు, మీరు పరిశుద్ధతను కోల్పోయి ఉన్నారు, అతిక్రమములు జరిగిస్తున్నారు ఓ ఇశ్రాయేలులారా అని తెలియజేస్తూ పరిశుద్ధుడైన దేవుని చూపిస్తూ భక్తుడు అంటూ ఉన్నాడు, ఇప్పటికైనా మీరు ఆయనకు ఉత్సాహగానము చేసి ఆయన యొద్దకు రండి అన్నది భక్తుడు తెలియజేస్తున్నమాట. ఈనాడు శ్రమల్లో, కష్టముల్లో వెలుచున్న ప్రజల్లారా, ఈనాడు చెడు మార్గముల్లో నడుచుచు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, మన జీవితంలో అభివృద్ధిని, మన జీవితంలో ఆశీర్వాదాన్ని, విజయమును కోల్పోతున్న ప్రియ ప్రపంచమా, మన జీవితంలో విజయాన్ని చూడాలి అంటే, ఆశీర్వాదమును మనం పొందుకొనాలి అంటే భక్తుడు తెలియజేస్తున్నమాట, దేవుని యొద్దకు, పరిశుద్ధుడైన క్రీస్తు చెంతకు వచ్చి ఆయనకు ఉత్సాహగానములు చేయుడి. 17వ అధ్యాయం 7వ వచనం, 582వ పేజీ. ఒక నిమిషం. 17వ అధ్యాయం 7వ వచనం, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు,
దేవతా స్తంభములను, సూర్య దేవతా ప్రతిక్రమములను వాని కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టును. తర్వాత శ్రమ నుంచి తప్పించబడాలి అంటే దేవుని యొద్దకు రావాలి, దేవుణ్ణి చూచేవారిగా ఉండాలి, దేవుణ్ణి వెదకేవారిగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. ఇశ్రాయేలులారా, మీరు శ్రమ నుంచి తప్పించబడాలి అంటే, ఇశ్రాయేలులారా మీరు కష్టము నుంచి విడిపింపబడాలి అంటే మీరు చేయవలసినది ఏంటంటే, మీరు పరిశుద్ధుడైన దేవునికి ఉత్సాహగానం చేయాలి, ఆయనను వెదికే వారిగా ఉండాలి అన్నది యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరొక మాట ఉన్నది, 29వ అధ్యాయం 19వ వచనం. 29వ అధ్యాయం. యెహోవాయందు కలుగు సంతోషమధికమగును, మనుషులలో బేదలు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా. మన యొక్క కష్టము సంతోషముగా మార్చబడాలి అంటే, మన యొక్క దుఃఖములు ఆనందముగా మార్చబడాలి అంటే దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట, ఓ ఇశ్రాయేలులారా, ఓ ప్రపంచంలో జీవిస్తున్న సర్వ జనాంగమా, మీరు ఈనాడు పరిశుద్ధుడైన దేవుని వైపు చూచి ఆయనను ఆరాధించి ఆయన యందు ఆనందించు వారిగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే మనం ఈనాడు ఒక పాట పాడి ఉన్నాం, సమర్పించదను, ఆరాధించదను, ఆనందించదను నీలోనే దేవా. ఆయనకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని పరిశుద్ధుడైన దేవుని యందు ఆనందించుచు ఆయనను ఆరాధించే వారముగా ఉన్నట్లయితే పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క కృపాసనము యొద్ద నుంచి మనలను కనికరించి మన మీద తన యొక్క జాలిని చూపి మనకు సంతోషమును, ఆనందమును, దీవెనలను తిరిగి అనుగ్రహించువాడు అన్నది యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు శ్రమల్లో, కష్టంలో వెలిచిన ప్రజలారా, మీరు దీవింపబడాలి అంటే, మీరు క్రీస్తు యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతను కలిగి ఉన్న దేవుడు, అతిక్రమములను క్షమించు దేవుడు మన మీద తన యొక్క దృష్టిని కేంద్రీకరించిన దేవుని వైపుకు మనం చూచేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారి గురించి మనం చూడవచ్చు. రెండవదిగా ఈ యెషయా గ్రంథము ఎంతగా వీరికి చెప్పినా తిరగండి, వినండి, ఆయనను ఆరాధించండి అని భక్తుడు 1 నుంచి 39 అధ్యాయాల వరకు చెప్పిన ప్రజలు ఆయన యొక్క మాటను నిర్లక్ష్యము చేసి ఉన్నారు. నిర్లక్ష్యము చేయడం వల్ల యెషయా భక్తుడు తెలియజేస్తున్న రెండవ ప్రత్యక్షత యేసు ప్రభుల వారి గురించి, లేదా సర్వాధికారి అయిన దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన కుమారుడు, పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యము ఏంటంటే వినని వారికి 3వ అధ్యాయం 9వ వచనం. చాలా వేగముగా నాకు రెఫరెన్సెస్ చదివి వినిపించాలి. 3వ అధ్యాయం 9వ వచనం. వారి యొక్క ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును, తమ పాపములు మరుగు చేయక సొదొమ వారి వలె దానిని బయలుపరచును, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్న వారికి శ్రమ. హల్లెలూయా. మీకు శ్రమ కలుగుతుందయ్యా, మీకు శ్రమ కలుగుతుందమ్మా, కనీసం ఇప్పుడైనా పరిశుద్ధుడైన దేవుని చెంతకు తిరగండి అంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించండి, ఆయన మళ్ళా మీకు మేలు చేస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అంటే ప్రజలెవరు తిరగలేదు. తిరగలేనందువలన భక్తుడు తెలియజేస్తున్నాడు, ఈ దుష్ట కార్యములను జరిగించుచున్న వారందరికీ శ్రమ కలుగును అన్నది భక్తుడు తెలియజేస్తున్న మాట. అంటే ఇక్కడ ఒక రీతిగా యేసు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత ఏంటంటే న్యాయమును జరిగించు దేవుడు, న్యాయమును జరిగించు దేవుడు.
దేవుడు కృపా సంపన్నుడు, అవును. దేవుడు ప్రేమామయుడు, అవును. మనందరినీ ప్రేమించుచున్నవాడు. మనందరి మీద తన యొక్క కృపను కురిపించి జీవించాలని, ఆశీర్వదింపబడాలని, మనం సుఖముతో సమాధానంతో ఉండాలని కోరుకునేవాడు. అయితే ఆయన మార్గములను విడిచి, ఆయన త్రోవను మార్చి, అతిక్రమములు, ఆయనకు వ్యతిరేకముగా కార్యకలాపాలు జరిగించినట్లయితే ఆయన న్యాయవర్తనుడు కూడా గనక న్యాయమును జరిగించు దేవుడు ఉన్నాడు అన్నది బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ తెలియజేస్తున్న మాట 3:9లో న్యాయమును జరిగించు దేవుడు ఉన్నాడు, ఆయన మీకు శ్రమను కలిగించును అన్నది ఇక్కడ మాట. 11వ వచనం, 3:11, 570వ పేజీ. దుష్టులకు శ్రమ, వారి క్రియలు ఫలము వారికి కలుగును. ఎవరి క్రియలకు వారికి ఫలమిచ్చు న్యాయాధిపతి అయిన దేవుడు. మనకు తెలుసు, ఆ నిత్య సింహాసనం మీద దేవుడు కూర్చున్నప్పుడు కూడా భక్తులు తెలియజేస్తున్నారు కొత్త నిబంధన గ్రంథంలో, ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలమును వారికి దేవుడు ఇస్తాడు. కనీసం ఆ పరలోక రాజ్యములో కాదండి, ఈ భూమి మీద కూడా ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలము వారు అనుభవిస్తారు. మన క్రియలే మన వెంట వస్తాయి అన్న సామెత మనకు బాగా పరిచయం. ఈనాడు మన యొక్క క్రియలు దుష్టత్వమును జరిగించే వాటిగా ఉన్నట్లయితే న్యాయవంతుడైన దేవుడు తెలియజేస్తున్నాడు, మీ దుష్ట కార్యములకు తగిన ఫలమే మీరు అనుభవిస్తారు అన్నది యేసు ప్రభుల వారి గురించిన ప్రత్యక్షత. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో దాని మధ్యను వేడు కొనుచున్నాను. ఏం తీరుస్తాడు దేవుడు? న్యాయమును తీర్చే దేవుడు. ఇక్కడ ఎటువంటి న్యాయం అంటే, అన్యాయస్తులు, అన్యాయమైన అక్రమమైన వ్యాపారమును జరిగించేవారు ఉన్నారు, ప్రతి దాన్ని నాశనము పరిచేవారు ఉన్నారు, ప్రతి దాన్ని కల్మషముగా చేసేవారు ఉన్నారు, నిర్మలమైన దానిలో కలంకమును కలిపేవారు ఉన్నారు. ఒక మంచి పంట వస్తున్నట్లయితే దాన్ని నాశనము చేసే మనుషులు ఉన్నారు. ఒక మంచి అభివృద్ధిలోనికి ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే వారిని నాశనం చేసే వ్యక్తులు ఉన్నారు. కనుక వారందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారికి న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు అన్నది ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట. ఎవరినైనా చెడగొట్టి, ఎవరినైనా వారి యొక్క జీవితంలో అన్యాయమును జరిగించే వారిగా ఉన్నట్లయితే దానికి తగిన ప్రతి ఫలమును యేసు ప్రభుల వారు మనకు తీర్చేవారై ఉన్నారు. హల్లెలూయా. దానికి తగినట్లు దేవుడు మనలను నడిపించేవాడై ఉన్నాడు. దానికి తగినట్లు మన యొక్క జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు మనకు చెయ్యక మనలను విడిచిపెట్టే న్యాయవర్తనుడైన దేవుడు ఉన్నాడు. కనుక ఈనాడు న్యాయమును ఎట్టి రీతిగా దేవుడు జరిగిస్తున్నాడు అన్నది చూద్దాం. 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే రేచి ద్రాక్షారసము తమకు పంట పుట్టించు వారకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ. బైబిల్ గ్రంథంలో ఎక్కడుందండి మద్యం త్రాగితే తప్పు అన్నది ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారు. భక్తుడు తెలియజేస్తున్నాడు చాలా విప్లవముగా, తేటగా, మద్యమును సేవించు వారికి శ్రమ. రాత్రంతయు మీరు మద్యమును సేవించి మీరు యొక్క దేహమును కాదు, మీ యొక్క ఆత్మను కూడా నాశనము చేసుకుంటున్నారు. దేవుని యొక్క కృపను పోగొట్టుకొని ఆయన యొక్క న్యాయపీఠము ఎదుట శ్రమను పొందుకునే తీర్పును పొందుకునే మద్యపానీయులు ఉన్నారు. కనుక ఈనాడు మీ మద్యపానీయమును విడిచిపెట్టండి, మీ యొక్క మత్తును విడిచిపెట్టండి, జోదమును విడిచిపెట్టండి. దేవుని యొద్దకు వచ్చి
ఆయన ఎడల సాగిలపడాలి అన్నది భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే మాట 22వ వచనంలో, 28 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత 5వ అధ్యాయం 20, 21 వచనాలు చదువుకుందాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, ఇందాక చదువుకున్నాం కదా. దీని యొక్క అర్థం మరొకటి ఏంటంటే, తమ స్వంత నీతిని చూచుకునే వారికి శ్రమ. అంటే తమ దృష్టిలో వారు నీతిమంతులుగా ఉంటారు, ఇతరుల దృష్టికి మాత్రం, అంటే దేవుని దృష్టికి మాత్రం వారు నీతిమంతులు కాదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు ఉన్నారు. వారి దృష్టికి వారు ఎటువంటి నిష్కలంకమును లేనివారు. కలంకమన్నదే లేక నిష్కలంకముగా పరిశుద్ధులుగా జీవించుచున్నట్లు, వారి స్వంత నీతిని కలిగి ఉన్నట్లు వారి స్వంత ఆలోచన వారి పరిశుద్ధులని పరిసయ్యులు, సద్దుకయ్యులు. అటువంటి వారితో దేవుడు చెప్పిన మాట, మీరు సమాధులకు సున్నము కొట్టిన సమాధులు అని చెప్పి ఉన్నారు. మీరు సర్ప సంతానము అని మరొక భక్తుడు చెప్పి ఉన్నారు. కనుక మన యొక్క దృష్టికి మనం నీతిమంతులుగా తీర్చబడినాం కాదు, మనలను చూచుచున్న న్యాయాధిపతి అయిన దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా మనం జీవించగలగాలి. 10వ అధ్యాయం 1, 2 వచనాలు. ఈ గ్రంథమును చదువుకుంటున్నాము కనుక వివిధ రెఫరెన్సెస్ చెప్పవలసి వస్తుంది. యాక్చువల్గా అయితే నేను వాక్యం చెప్తున్నట్లు మీకు తెలుసు, ఒక భాగం నుంచి నేను వాక్యం తెలియజేస్తాను. కానీ చదవండి. విధవరాండ్లకు తండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవరనని కోరి న్యాయ విమర్శ జరిగించకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనములు రాయించు వారికి శ్రమ. ఏం చేస్తున్నారంటే ప్రజలు అన్యాయముగా పేదవారిని, అన్యాయముగా నిరుపేదలను దోచుకుంటున్నారు. ఆనాటి కాలంలో కూడా వ్యవసాయము చేస్తున్న రైతుల నుంచి ధనవంతుల వారిని దోచుకునేవారట. స్త్రీలు హీనముగా పేదల వారిని చూచేవారట. ఈ ఏనుగు యొక్క దంతముల చేత గృహములో కావలసిన వస్తువులను, అంటే డైనింగ్ టేబుల్ అవ్వచ్చు, లేదా మనం భుజించే బల్ల అవ్వచ్చు, మనకు కావలసిన వస్తువులు అవ్వచ్చు, చైర్లు అవ్వచ్చు, ఏనుగు యొక్క దంతముల చేత చేయించుకునే వారున్నారట. వారందరూ ప్రజలను అతిక్రమముగా, అన్యాయముగా వారిని నిర్మూలము చేస్తూ వారిని అణగద్రొక్కేవారున్నారు. ప్రజలను అణగద్రొక్కేవారికి, విధవరాళ్లను అణగద్రొక్కేవారికి, తల్లిదండ్రులు లేని అనాథలను వెనగద్రొక్కేవారికి, వివిధ కార్యాలు జరిగించే అనగద్రొక్కే అవినీతి పరులకు దేవుడు తెలియజేస్తున్న మాట, మీకందరికీ ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. న్యాయవర్తనుడైన దేవుడు, న్యాయాధిపతి మీకు శ్రమను కలిగించుచున్నాడు. ఎందుకంటే మీరేం చేయడం లేదు? న్యాయమును జరిగించడం లేదు. కరుణను లేక, న్యాయము లేక అందరి మీద అన్యాయమైన క్రియలు, అనగద్రొక్కే కార్యములు జరిగిస్తున్నారు. కనుక మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. తర్వాత 29:1 యెరూషలేముకు శ్రమను రచించబడుతూ ఉంటుంది. 29:1 31 చాలండి, సమయం లేదు. 31 తిరుగుబాటు చేసే ప్రజలకు శ్రమ అని రచించబడుతూ ఉంటుంది. 29:1 యెరూషలేముకు శ్రమ, 31 తిరుగుబాటు చేసే ప్రజలకు శ్రమ, ఆఖరిగా 45:9 సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయవారికి శ్రమ. కనుక యెరూషలేముకు శ్రమ అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధమైన తన యొక్క దేవాలయమునను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పరిశుద్ధమైన తన యొక్క ప్రజలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సొలొమోను రాజు ఎంత సౌందర్యముగా కష్టపడి ఎంతమంది జనముతో కట్టించిన ఆ యెరూషలేము పట్టణమును, నగరమును, దేవాలయమును కూడా దేవుడు
విడిచిపెట్టలేదు. తన యొక్క సన్నిధిగా పిలువబడుచున్న ప్రత్యక్షమైన తన యొక్క సంఘమును లేదా ఆ యొక్క దేవాలయమును కూడా, యెరూషలేము దేవాలయమును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే అక్కడ కూడా ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. అన్యాయము ఎక్కడ జరిగినా, ఇంట్లో జరిగిన, సమాజంలో జరిగిన, అధికారుల్లో జరిగిన, ఆ సుప్రీంకోర్టులో జరిగిన, లేదా అసెంబ్లీలో జరిగిన, పార్లమెంట్లో జరిగిన, ఆఖరికి తన యొక్క సంఘములో జరిగిన, న్యాయవంతుడైన దేవుడు ఎక్కడ జరిగినను ఏ భేదము లేక తన యొక్క న్యాయమును తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎవరు న్యాయమును జరిగించకుండా ఉన్నా, ఎవరైనా ఈ ప్రపంచంలో తప్పించబడదురేమో కానీ అధికారుల యొద్ద నుంచి, ఆ న్యాయాధిపతి అయిన దేవుని యొద్ద నుంచి తప్పించుకొనలేరు. ఎందుకంటే తన యొక్క దేవాలయమును నాశనము చేయుటకే దేవుడు వెనకకు తిరగలేదు. కనుక ప్రియులారా, న్యాయము తీర్చు యేసు ప్రభుల వారిని గ్రంథం మనకు చూపిస్తున్నాం. ఎందుకు యేసు ప్రభుల వారిని న్యాయం తీర్చువాడు అంటున్నానంటే, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 30 నుంచి 45 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ చాలా స్పష్టముగా రచించబడుతూ ఉంటుంది. యేసు ప్రభుల వారు అంటారు, న్యాయము తీర్చు అధికారము తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు. న్యాయము తీర్చువాడు ఎవరంటే తండ్రి కాదు, నేనే న్యాయమును జరిగించువాడను, నేనే మీకు తీర్పు తీర్చదును అన్నది 5వ అధ్యాయం యోహాను శుభవార్త 30 నుంచి 45 వచనాల్లో మీరు చూడవచ్చు. కనుక ఈ విషయములు జరిగించే వారికి, అతిక్రమములు జరిగించే వారికి న్యాయము తీర్చువాడు ఎవరు? దేవుడు. కనుక యెషయా గ్రంథంలో మొట్టమొదటిగా బ్రతిమలాడాడు, మీరు రండి, మాట వినండి, దయతో మీ అతిక్రమములను విడిచిపెట్టి రండి అంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించండి, ఆయన మీకు ఆనందమునిస్తాడు, సంతోషమునిస్తాడంటే ఎవరు రాలేదు. కనుక భక్తుడు అంటూ ఉన్నాడు, మీకందరికీ న్యాయవంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయాధిపతి శ్రమను, న్యాయమును తీర్చుచున్నాడు అన్నది రెండవ ప్రత్యక్షత యేసు ప్రభుల వారి గురించి. మూడవది మనకందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఈ మాట మనకు చాలామందికి సుపరిచితం. 575వ పేజీ. మూడవ ప్రత్యక్షత యేసు ప్రభుల వారి గురించి గ్రంథం ఏం తెలియజేస్తున్నదంటే, యేసు ప్రభుల వారి గురించి, ఆయన జన్మము గురించి, ఆయన యొక్క అధికారము గురించి, ఆయన చేయబోతున్న కార్యముల గురించి ఈ వచనాల్లో మనం చూడవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే, సమాధానమునకు అధిపతి అయి ఉన్న దేవుని పరిచయం చేస్తున్నది. ఆ సమాధానమునకు అధిపతి అయి ఉన్న క్రీస్తు ఎవరు అంటే, ఆయన ఈ భూలోకములోనికి శిశువుగా జన్మించబోతున్న యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఎవరు అంటే, తన భుజము మీద రాజ్యభారమంతటిని మోసుకొని వెళ్తున్న అధిపతి అయి ఉన్న దేవుడు. ఆ సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఎవరు అంటే, ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడు. ఆ సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఎవరంటే, సర్వజ్ఞానమునకు కారణభూతుడైన సర్వజ్ఞుడైన దేవుడు. ఆ సమాధానమునకు అధిపతి అయిన వాడు ఎవరు అంటే, బలవంతుడైన దేవుడు. ఆ సమాధానమునకు అధిపతి అయిన వాడు ఎవరంటే, నిత్యుడై ఉన్న తండ్రి. అంటే ఈ సమాధానమునిచ్చే దేవుడు ఎవరు? ఆయన ఆశ్చర్యుడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి. ఈనాడు సమాధానమునిచ్చి యేసు ప్రభుల వారి చెంతకు విచ్చేసినట్లయితే, ఆ అధిపతి అయిన దేవుడు కేవలము సమాధానం మాత్రమే కాదండి మనకిచ్చేది. భక్తుడు అది తెలియజేయాలనుకుంటున్నాడు. ఆయన జరిగించేది ఏంటంటే, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలడు. ఆయన అధిపతి అయిన ఆయన మన కోసము రాజ్యభారమును మోసి
మనకు పాప పరిహారార్థమును, మనకు ప్రాయశ్చిత్తార్థమును, మనకు విమోచనను అనుగ్రహించినాడు ఆ సమాధానకర్తయగు దేవుడు. ఆ సమాధానకర్తయగు దేవుడు మనకందరికీ బలవంతుడై బలమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆ సమాధానకర్తయగు దేవుడు కేవలము సమాధానమునే కాక సకల జ్ఞానమును మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆ సమాధానకర్తయగు దేవుడు కేవలము ఆశ్చర్యకార్యాలు, కేవలము జ్ఞానము, కేవలము మేలులు, లేదా కేవలం మనకు ప్రాయశ్చిత్తార్థమే ఇవ్వలేదు, కానీ మనకు నిత్యమైన రాజ్యములో స్థానాన్నిచ్చిన సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకందరికి ఒక శిశువు పుట్టి ఉన్నాడు. ఆ శిశువు ఎవరు అంటే లూకా శుభవార్త, మత్తయి శుభవార్త, కొత్త నిబంధన అంతట్లో మనం చదివినట్లయితే భక్తులు తెలియజేసిన మాట, ఆ శిశువే యేసు ప్రభులవారు. ఈ యేసు ప్రభులవారు సమాధానమునకు అధిపతి అయి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనలను బలపరచుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన యొక్క జీవితంలో మేలులు జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనకందరికీ తన యొక్క కృపను కురిపించి నిత్యుడగు తన యొక్క తండ్రి చెంతకు చేర్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈనాడు ఆ సమాధానకర్తయగు అధిపతి యొద్దకు మనము రావాలి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చెయ్యును. ఎవరు ఈయన? ఎవరు అతడు? సమాధానమునకు అధిపతి అయిన దేవుడు, ఆశ్చర్యకరుడై ఉన్న దేవుడు, బలవంతుడై ఉన్న దేవుడు, ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు, మనకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించిన దేవుడు. ఎవరు ఆయన? యేసు క్రీస్తు ప్రభులవారు. ఈనాడు ఆయన కేవలము ఆశ్చర్యకార్యం, మేలులు, అద్భుతాలు, ఆలోచన, సమాధానమనే మాత్రము కాక ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్న దేవుడు, చేస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనముంటున్న ఈ లోకమునకు అధిపతి భూపతులు ఉండవచ్చు, కానీ వారికి అధిపతి దేవుడు యేసు ప్రభులవారు. అలాగే రాబోతున్న రాజ్యములో రాజుగా అధిపతిగా ఉన్న దేవుడు ఎవరు? యేసు ప్రభులవారు. ఆయన రాజ్యములకు, రాజ్యానికి, దేశానికి, ప్రపంచానికి, వ్యక్తికి, కుటుంబానికి, సమాజమునకు, సంఘమునకు, ప్రతి దానికి ఏమై ఉన్నాడు? అధిపతి అయి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యెషయా గ్రంథంలో ప్రియులారా ఇటువంటి అద్భుతమైన ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమై ఉన్న పరిశుద్ధుడైన యేసు ప్రభులవారు, న్యాయాధిపతి అయిన యేసు ప్రభులవారు, సమాధానమునకు కర్త అయి ఉన్న యేసు ప్రభులవారు. కేవలం సమాధానమే మాత్రమే కాక ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఆయన ఈ భూలోకములోనికి వచ్చి ప్రవక్త పలికిన రీతిగా ఎటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించున్నాడో మనకు తెలుసు. మాట చెప్పగా, ఆయన యందు విశ్వాసముంచగా, ఆయన చెప్పినట్లు చేయగా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అనేకమైన ప్రజలు అనుభవించి ఉన్నారు. ఆయన బలవంతుడైన దేవుడు. తన యొక్క బలము చేత అనేకులను కనికరించి కృప చూపి దయ్యములను సహితము పారద్రోలే శక్తి కలిగిన దేవుడు. మరింతగా చెప్పాలి అంటే మన కోసము పాపములు మోసే బలము కలిగిన బహుబలవంతుడైన శక్తిమంతుడైన దేవుడు ఆయన. అదే రీతిగా ఆయన మనకు సమాధానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన ఈ సమాధానము మీ హృదయములలో అనుగ్రహింపబడునుగాక అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, మన హృదయమును సమాధానమైన మార్గములో నడిపించు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము
యేసు ప్రభుల వారి నుంచే మనకు సమాధానము కలుగుతుంది. అదే రీతిగా ఆయన ఆలోచనకర్త, మన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉన్న దేవుడు, మన యొక్క నీటి జీవితము గురించి ఆలోచన కలిగి ఉన్న దేవుడు, మనకు మంచి జీవితాన్ని అనుగ్రహించాలన్న తలంపును, ప్రణాళికను, ఉద్దేశములు కలిగిన దేవుడు. యెషయా గ్రంథంలోనే భక్తుడు అంటూ ఉంటాడు, మీ కొరకు దేవునికి ఉన్న ఉద్దేశములు అనేకమైనవి, అవి మీకు మేలే కానీ కీడును జరిగించేవి కాదు అంటూ ఉంటాడు. ఆలోచనకర్త ఉన్న యేసు ప్రభుల వారు మన కొరకు ఉన్న తలంపులవి మేలే కానీ కీడును జరిగించుటకు కాదు. ఒకవేళ కీడు జరిగినప్పటికీ దానిలో నుంచి మేలును మనకు పెంపొందించి మేలుకరమైన జీవితంలోనికి నడిపించే ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభుల వారు మనకు కలిగి ఉన్నాం. కనుక ఈనాడు యెషయా భక్తుడు తెలియజేసినట్లు ఆ సర్వాధికారి అయి ఉన్న యేసు ప్రభుల వారి చెంతకు, ఒక మాటలో ఆ వచనమంతా సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారి చెంతకు, అదే రీతిగా పరిశుద్ధుడై ఉన్న యేసు ప్రభుల వారి చెంతకు, న్యాయమును తీర్చు యేసు ప్రభుల వారి చెంతకు వద్దాం. ఇదే సమయం. వేగిరపడదాం. ఇంకా అన్యాయం జరిగిస్తున్నట్లయితే, ఇంకా అతిక్రమం జరిగిస్తున్నట్లయితే న్యాయాధిపతి తీర్పు తీర్చే దినములు అతి సమీపములో ఉన్నాయి. న్యాయాధిపతి శ్రమను, శిక్షను కలిగించుచున్న దినములు అతి సమీపములో ఉన్నాయి, వచ్చి ఉన్నాయి, శ్రమలు కలుగుచున్నాయి. కనుక ఇప్పటికైనా పరిశుద్ధుని యొద్దకు వద్దాం, మన యొక్క శ్రమలు ఆయనకు చెప్పుదాం, ఆయన ఇచ్చు సమాధానాన్ని పొందుకుందాం, ఆశ్చర్యకార్యాలు అనుభవిద్దాం. ఆయన మన కోసము కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములు మనము నెరవేర్చుకొని ఉజ్జీవముతో ఆశీర్వదింపబడి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లు సర్వాధికారియగు దేవుడు మన యొక్క విన్నపమును ఆలకించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోనండి. దేవుని సన్నిధానానికి విచ్చేసిన ప్రియులారా, ఈనాడు యెషయా గ్రంథం నుంచి యేసు ప్రభుల వారు పరిశుద్ధుడై ఉన్న ప్రత్యక్షతను చూసి ఉన్నాం. ఆయన సర్వాధికారి అయి ఉన్న ప్రత్యక్షతను చూసి ఉన్నాం. ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడన్న ప్రత్యక్షను చూసి ఉన్నాం. ఈనాడు వాక్యము విన్న మనం ఇప్పటికైనా దయతో మనవి చేస్తున్నాను, న్యాయవంతుడైన దేవుని యొద్దకు తిరుగుదాం. ఆశ్చర్యకార్యములు లేక మరణమే శరణము అని జీవించున్నట్లయితే, శ్రమే నాకు జీవితంలో మిగిలినది, దుఃఖమే నా జీవితంలో మిగిలి ఉన్నది, నా యొక్క జీవితంలో నేను బయట పడలేని కష్టంలో, నేను బయటకు రాలేని ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నానని తలంచున్నట్లయితే, ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు అని బైబిల్ గ్రంథం పరిచయం చేసింది. ఇదిగో సమస్తమును కలగజేసిన దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రత్యక్షత చేస్తున్నది. నీ అతిక్రమములను మాన్పి ఆశ్చర్య కార్యాలు జరిగించి నీకు సమాధానమును, నీకు శాంతిని అనుగ్రహించు దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రత్యక్షత ఇచ్చి ఉన్నది. కనుక ఈయన సమాధానం ఇవ్వు ప్రభువా, సంతోషము నాకు అనుగ్రహించు ప్రభువా, నీ అధికారమును నాకు చూపించు ప్రభువా, దేవా నా జీవితంలో నీ కృపను కురిపించు అని ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. ఆలోచనలు సిద్ధింపజేయు దేవునికి, మేలు జరిగించు దేవునికి ఒకసారి చేతులు పైకెత్తి మొర పెడదాం, విజ్ఞాపన చేద్దాం. అయా దర్శించండి, అన్యాయముతో జీవించుచున్న ఈ యొక్క లోకాన్ని దర్శించండి, అతిక్రమాలు జరిగించుచున్న ప్రజలను దర్శించండి. దయతో శ్రమలోనికి, నాశనములోనికి మా దేశము, మా ప్రజలు, ప్రపంచము, వ్యక్తులు, మనుషులు, నా తోటి సహోదరులు ఎవ్వరూ వెళ్లకుండా సహాయం చేయండి. నీ కరుణను చూపించయ్యా, రక్షించయ్యా. సమాధానమునకు అధిపతి అయిన దేవా, మా రాజ్య భారాన్ని మోసిన, మా పాప భారాన్ని మోసిన యేసు కనికరించు అని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా నా జీవితాన్ని కనికరించు, శ్రమల్లో ఉన్న నా జీవితాన్ని, కష్టముల్లో ఉన్న నా జీవితాన్ని కనికరించయ్యా అని దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు కరుణించినట్లు, దేవుడు కృప చూపినట్లు ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి.
ఆయన కృప, ఆయన కనికరము మన మీద దేవుడు చూపించున్నాడు. ప్రార్థించండి, 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 ప్రార్థించండి. ఈనాడు దేవుని వైపు తిరుగుచున్న వారికి దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక. ఆలోచనకర్తయగు దేవుణ్ణి సేవిస్తున్న వారికి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు వారి జీవితంలో దేవుడు సిద్ధింపజేయునుగాక. దేవుని వెదకుచున్న వారి యొక్క జీవితంలో మహోన్నతుడైన దేవుడు తన యొక్క కృపాసనము యొద్ద నుంచి మేలులు జరిగించునుగాక. మీ యొక్క ప్రతి శ్రమను, మీ యొక్క ప్రతి దుఃఖమును సంతోషముగా, ఆనందముగా పరిశుద్ధుడైన దేవుడు మార్చునుగాక. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. సర్వాధికారి అయిన యేసు, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన వాక్యముకై వందనాలు. అవును ప్రభువా, ఈనాడు ప్రపంచంలో అనేకమైన కార్యాలు, అపరాధములు, అపవిత్రత మేము చూస్తూ ఉన్నాం. అయితే మీకు మా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా జీవించే ధన్యతను అనుగ్రహించండి. దయతో ఈ లోకాన్ని కరుణించండి. అన్యాయము నుంచి, అవినీతి నుంచి ప్రపంచాన్ని, మా దేశాన్ని, మనుషులను విడిపించమని ప్రార్థిస్తున్నాం. సాతాను యొక్క ప్రతి తంత్రములు, సాతాను యొక్క శక్తులు, అపవాది యొక్క దయ్యపు శక్తులు యేసు నామములో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ ఆలోచనలు నెరవేర్చండి, మీ తలంపులు మా జీవితంలో నెరవేర్చండి. సమాధానకర్తయగు దేవా, మీ సమాధానములోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ కృపించు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం అందరము.